వేరే సినిమా తీస్తే కేసీఆర్ గారు నన్ను ఎందుకు ఇస్తారన్నా? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం జబర్దస్త్ రాకేష్. ఇతను మిమిక్రీతో కెరియర్ మొదలుపెట్టి జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చి పిల్లల స్కిట్స్తో బాగా పాపులర్ అయ్యాడు. ఇక అలా వచ్చిన పాపులారిటీతో రాకేష్ హీరో అవ్వాలని డిసైడ్ అయ్యి కేసీఆర్ అనే మూవీ స్టోరీని రాసుకోవడం జరిగింది. కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి రాకేష్ ఇప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఆ మూవీలో ఇన్వెస్ట్ చేసి తన ఇల్లుని కూడా తాకట్టు పెట్టి ఆ మూవీని కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నవంబర్ 22న కేసీఆర్ మూవీ రిలీజ్ అవ్వగా అంతకు ముందు రోజు అర్ధరాత్రి తన సినిమా పోస్టర్ని తానే గోడకి అతికిస్తున్నట్లు కనిపించాడు. సాధారణంగా వాల్ పోస్టర్స్ వారికి డబ్బులు ఇస్తే వారే ప్రింట్ చేసి అతికిస్తారు. కానీ రాకేష్ ఇప్పటికే సినిమాకి తన దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టడంతో చిన్న చిన్న ఖర్చులనైనా సేవ్ చేయాలని తానే స్వతహాగా పోస్టర్లని అతికిస్తున్నాడని కొంతమంది చెబితే మరికొంతమంది మాత్రం ఇది కొత్త రకం ప్రమోషన్స్ అని విమర్శిస్తున్నారు. అసలు రోజా రాకేష్కి సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? జోర్దార్ సుజాత రాకేష్ ప్రేమ పెళ్లిదాకా ఎలా వెళ్ళింది? రాకేష్ని జబర్దస్త్లో ఎందుకు ఎదగనివ్వలేదు? రాకేష్ నిజంగానే రాజకీయ నాయకులకి బినామీయా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రాకేష్ అలియాస్ రాకింగ్ రాకేష్. ఇతను 1992 అక్టోబర్ 8న తెలంగాణలోని వరంగల్లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి కోటేశ్వరరావు, తల్లి జయలక్ష్మి. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక రాకేష్ 10 ఏళ్లున్నప్పుడే తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. దీంతో ఇతని తల్లి ఇంట్లోనే అరిసెలు, మురుకులు, గారెలు, సకినాలని తయారు చేసి ఇంటింటికి వెళ్లి అమ్ముతూ అలా వచ్చే డబ్బులతో పిల్లల్ని పోషించేది. ఇక రాకేష్ తన స్కూలింగ్ని కాశీబుగ్గలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాకేష్కి చిన్నప్పటి నుండి మిమిక్రీ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అలా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్లో మిమిక్రీ చేసి ప్రైజెస్ని గెలవడంతో పెద్దయ్యాక మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు. ఇక తన ఇంటర్ని కాశీబుగ్గలోని వివేకానంద కాలేజీలో చదివేటప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వడంతో తన తల్లి బలవంతం మేరకు 4 సార్లు ఎగ్జామ్స్ రాసినా పాస్ కాకపోవడంతో చదువులకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి వరంగల్లో బర్త్డే పార్టీస్లో, మెచ్యూర్డ్ ఫంక్షన్స్ లాంటి ప్రోగ్రామ్స్లో మిమిక్రీ చేస్తూ అందరినీ అలరించేవాడు. ఇక అలా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా పేరు వచ్చేదే తప్ప అంతలా డబ్బులు రాకపోయేసరికి హైదరాబాద్కి వెళ్లి తన టాలెంట్తో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాలనుకున్నాడు. దీంతో రాకేష్ హైదరాబాద్కి వచ్చి ప్రతి ఒక్క మూవీ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినా ఎవరు ఇతనికి మొదట్లో ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. అలా 6 నెలలు గడవడంతో ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో దూరదర్శన్లో మిమిక్రీ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్ని నిర్వహించారని తెలుసుకున్న రాకేష్ ఆడిషన్లో పాల్గొనగా ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాడు. అలా అక్కడ 6 నెలలు జాబ్ చేసిన నేమ్ గానీ అనుకున్నంతలా మనీ గానీ రాకపోవడంతో ఈటీవీలో ఆంధ్రావాలా అనే ప్రోగ్రాంలో చేయగా అక్కడ కూడా ఇతనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో రాకేష్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో మల్లెమాల వారు కొత్త టీంలని యాడ్ చేయాలని ఆడిషన్ని నిర్వహించగా అందులో పాల్గొన్న రాకేష్ తన మిమిక్రీతో ఆకట్టుకోవడంతో గెటప్ సీను, రచ్చరవి, కిరాకార్పీతో పాటు రాకేష్ కూడా జబర్దస్త్ షోకి సెలెక్ట్ అయ్యాడు. ఇక అలా చిన్న పిల్లలతో తనదైన స్టైల్లో స్కిట్స్ చేయగా అలా వచ్చిన ఫేమ్తో సైజ్ 0, శంకరాభరణం, పార్క్, చచ్చింది గొర్రె అనే మూవీస్లో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. దీంతో హెచ్ఎంటీవీ ఛానల్ వారు రాకేష్ ఇంటర్వ్యూ కోసం అతన్ని కాంటాక్ట్ అవ్వగా అతను తన తల్లితో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక ఆ ప్రోగ్రామ్కి జోర్దార్ సుజాత యాంకర్గా చేయడంతో అక్కడే వీరిద్దరూ మొదటిసారి కలవడం జరిగింది. ఇక సుజాత గురించి చెప్పాలంటే ఈమె అసలు పేరు ప్రతికాంతం శృతి అలియాస్ శృతి. ఈమె 1995 డిసెంబర్ 29న తెలంగాణలోని వరంగల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మోహన్ రాజు, తల్లి విజయ. ఈమెకి 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ప్రైవేట్ బస్ డ్రైవర్ గా పనిచేస్తే తల్లి అంగన్వాడీ టీచర్ గా ఉంటూ కుటుంబాన్ని పోషించేది. అలా సుజాత తల్లిదండ్రులు మగపిల్లాడు కావాలనుకున్న 3 ఆడపిల్లలే పుట్టడంతో చేసేదేమీ లేక ఉన్న దాంట్లోనే వారికి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇక సుజాత 2 అక్కలు ఇంటర్ పూర్తి చేయగానే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయడంతో ఆ తర్వాత సుజాతకి కూడా పెళ్లి చేయాలనుకోగా తనకి పోలీస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక కూతురికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా తన డిగ్రీ పూర్తవగానే పోలీస్ జాబ్కి అప్లై చేయగా సుజాత అందులో సెలెక్ట్ అవ్వలేదు.
దీంతో వీరికి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎలాగైనా జాబ్లో జాయిన్ అవ్వాలని హైదరాబాద్కి వెళ్ళి ట్రై చేయగా ఈమెకి ఆన్లైన్ మార్కెటింగ్లో జాబ్ దొరికింది. కానీ సుజాత ఇంగ్లీష్లో అంతంత మాత్రమే ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఆ జాబ్ నుండి ఈమెను తీసేశారు. ఇదిలా ఉంటే సుజాత మాట్లాడే తెలంగాణ స్లాంగ్ని చూసిన తన రూమ్మేట్స్ V6 లాంటి ఛానల్లో ట్రై చేస్తే నీ స్లాంగ్కి మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంతో అప్పటి వరకు సుజాతకి మీడియా వైపు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయి ఆడిషన్కి వెళ్ళగా ఈమెకి V6 ఛానల్లో తీన్మార్ వార్తల్లో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ శృతిగా ఉన్న ఈమె పేరుని సుజాతగా మార్చడం జరిగింది. కానీ ఆ ప్రోగ్రాంలో బిత్రి సత్తికి సావిత్రికి దొరికినంత ఆదరణ సుజాతకి దొరకకపోవడంతో ఈమె టాలెంట్ని చూసి HMTV క్రియేటివ్ హెడ్ సుజాతకి ఆ ఛానల్లో అవకాశం ఇవ్వగా ఇమీడియట్గా సుజాత V6ని వదిలేసి HMTVలో జాయిన్ అయింది. అలా ఈమెతో ముందుగా 2016లో జోర్దార్ వార్తలనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయగా దీని ద్వారానే శృతికి జోర్దార్ సుజాతగా పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే ఈమెకి జబర్దస్త్ రాకేష్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడంతో అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి అక్కడే వీరు ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే సుజాతకి వచ్చిన ఫేమ్తో బిగ్ బాస్ సీజన్ 4కి వెళ్లే అవకాశం వచ్చింది. అలా హౌస్లో 35 రోజులున్న ఆ షో నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఇక అలా షో నుండి బయటికి రాగానే రాకేష్ సుజాతకి కాల్ చేసి విష్ చేయగా సుజాత రాకేష్ని ఇంటికి పిలవడం జరిగింది. అలా సుజాత రాకేష్తో తనకి జబర్దస్త్లో యాక్ట్ చేయాలని ఉందని చెప్పడంతో అప్పటి వరకు రాకేష్కి పేరుగా ఉన్న రోహిణిని తొలగించి సుజాతకి ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా స్కిట్స్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే రాకేష్ జబర్దస్త్ షో బిగినింగ్ నుండి జడ్జిగా ఉన్న రోజాని తరచూ పొగుడుతూ ఆమెతో మంచి బాండింగ్ ని ఏర్పరచుకున్నాడు. దీంతో పొలిటికల్ మీటింగ్స్ లో గానీ ప్రోగ్రామ్స్ లో గానీ ఎంటర్టైన్ చేసేందుకు రోజా రాకేష్ కే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది. అంతేకాకుండా TRS పార్టీ మీటింగ్స్ లోనూ రాకేష్ తన స్కిట్స్ తో అలరించడంతో రాజకీయంగా కూడా ఇతనికి మంచి పరిచయాలు పెరిగాయి. దీంతో చాలా మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ రాకేష్ అందరికీ భజన చేస్తాడు కాబట్టి ఇప్పుడు బాగా ఎదిగి ఇల్లు కారుని తీసుకుని బిజీ అయ్యాడని విమర్శించిన రాకేష్ మాత్రం అదంతా పట్టించుకునేవాడు కాదు. ఇక ఆ మధ్యలో 24 కిస్సెస్, లాక్డౌన్, నువ్వుతో పురా అనే మూవీస్ లో యాక్ట్ చేసిన రాకేష్కి మాత్రం సినిమాల్లో అనుకున్నంత పేరు రాలేదు. ఇదిలా ఉంటే రాకేష్ సుజాత 2 ఇయర్స్ డేట్ చేశాక వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2023 ఫిబ్రవరి 24న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక ఇదిలా ఉంటే కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఆ షో నుండి బయటికి వచ్చాక హీరోలుగా సినిమాలు చేస్తూ ఫేమస్ అవ్వడం చూసిన రాకేష్కి తనకి కూడా సినిమాల్లో చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్ళు అవుతున్న సినిమాల్లో అంతలా గుర్తింపు రాకపోయేసరికి ఆ గుర్తింపు ఏదో తన మూవీ ద్వారానే తీసుకురావాలని కేసీఆర్ అనగా కేశవ చంద్ర రమావత్ అనే మూవీని స్టార్ట్ చేయగా రాకేష్ రాజకీయ నేతలకి బినామీ అని వారి డబ్బుతోనే మూవీ చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. నిజానికి మొదట్లో వేరే వారు ప్రొడ్యూస్ చేస్తామని ముందుకు రావడంతో రాకేష్ ఆ మూవీని స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని రోజులు షూటింగ్ జరిగాక వారు చేతులెత్తేయడంతో మూవీని ఆపేస్తే పరువు పోతుందని తనని చూసి నవ్వుకునే కో ఆర్టిస్టుల ముందు తలదించుకోవద్దని తన ఇంటి పత్రాల్ని రోజా దగ్గర పెట్టి డబ్బులు తీసుకొని ఆమె సపోర్ట్తో మూవీని కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సుజాత రాకేష్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అప్పటి వరకు అటు ఇటుగా ఉన్న సుజాత కెరియర్ ఎప్పుడైతే సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో ప్రియదర్శన్ తో కలిసి యాక్ట్ చేసిందో ఈమె కెరియర్ కి మంచి బ్రేక్ వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె చేసిన కిస్మత్ అనే మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. దీంతో ఈమెకి ఛాన్సులు రాకపోయేసరికి ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో వ్లాగ్స్ చేస్తూ బిజీ అయింది. ఇక ఇప్పుడు కేసీఆర్ మూవీలో సుజాత సెకండ్ హీరోయిన్ గా చేయడం మరియు తన భర్త రాకేష్ ఈ మూవీకి అటు ప్రొడ్యూసర్ గా, స్టోరీ రైటర్ గా, ఇటు హీరోగా చేయగా వీరి హోప్స్ అన్ని ఈ మూవీ మీదే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ మూవీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, విజయాన్ని వదులుకో కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. ఇది ఫోక్స్ జబర్దస్త్ రాకేష్ జోర్దార్ సుజాత గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ subscribe to CR Voice. Thank you.